సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే ఒక గొప్ప ఉద్దేశంతో అప్పుడు మొఘల్ సామ్రాజ్యస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాలలో దోపిడీ దొంగతనాలకు ఎగబడ్డప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప సంకల్పం తీసుకొని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పి ఒక సంకల్పంతో మరి వారి అమ్మగారి బంగారం సర్వాయమ్మ గారిలో ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి ఒక 12 మంది సైనికులను తయారు చేసుకొని మరి అప్పుడు మొట్టమొదటిగా ఒక కోటను జయించి ఆ తర్వాత ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా ఒక గొప్ప సంకల్పంతో 26 కోటలు జయించిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అప్పుడు మొఘలు సామ్రాజ్యం ఎప్పుడైతే పరిపాలిస్తారో గ్రామాలలో దేవాలయాలను అదేవిధంగా అగర్వాల్స్ అధిక మిత్తిలకిచ్చి మరి రైతులను కానీ మరి బీద ప్రజలను హింసించడం జరిగింది. మరి ఉన్న వాళ్ళతోని ధనాన్ని అంతా దోసుకొచ్చి మరి అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న పేదవాళ్లకు మరి ధనాన్ని పంచడం జరిగింది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యస్తులు పాపన్నను ఇలాగే వదిలిపెట్టినట్టయితే మరి మనకు మనగడ ఉండదు మొఘల్ సామ్రాజ్యస్తులకు అని చెప్పి ఢిల్లీ సుల్తానకు తోని చేతులు కలిపి మరి సర్దార్ సర్వాయి పాపన్నను తల నరికి మరి గోల్కొండ కోటకు కట్టడం జరిగింది. మరి అతి మోసపూరితంగా అతని తలను నరికి గోల్కొండ కోటకు కట్టిరు. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు వారు యొక్క ఆశయాలను మరి ప్రతి ఒక్కరం కూడా బడుగు బలహీన వర్గాలు మరి బహుజనులు ఎవరైతే ఉన్నారో వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మరి రాజకీయాలలో కానీ ప్రతి దాంట్లో కొని మరి మనమందరం కూడా ముందుకుండి మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను మనమందరం కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌడ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఎప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను మనమందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ మరి గత 400 సంవత్సరాల కిందనే బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో మరి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 26 కోటలు జయించి మరి చివరకు గోల్కొండ కోట కొట్టే సమయంలో మరి ఢిల్లీ సుల్తాన్తో మొఘల్ సామ్రాజ్యస్తులు చేతులు కలిపి మరి మోసపూరితంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని చంపాలని చూసినప్పుడు అతనే ఎవరు నన్ను చంపేది లేదని చెప్పి అతనే ఆత్మహత్య రూపంలో తన త్రిశూలంతో తానే ఆత్మబలిదానం చేసుకోవడం జరిగింది. మరి అంత గొప్ప మహనీయుడు మరి 400 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని ఆలోచించిన మహానుభావుడు. మరి ఇప్పుడు మనమందరం కూడా అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తాం.